ఏపీలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28,000 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందుగానే విద్యార్థులు చేరుకోవాలంటున్న తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు డిఎంఓ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి? ఆ పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్ విద్యాలకు సంబంధించి? అందులో మనకి 28,636 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. అందులో బాలురు 15,000 మంది ఉన్నారు. బాలికలు 13,200 మంది బాలికలు అటెండ్ అవుతున్నారు. వారందరికీ కూడా పరీక్ష ప్రశాంతంగా రాయడానికి గాను 124 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 124 సెంటర్లో కావాల్సినంత సిబ్బందిని ఏర్పాటు చేశాము. వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రశాంతమైన వాతావరణంలో అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పిల్లవాడు కూడా బెంచ్ మీద కూర్చుని కింద ఎక్కడా రాయకుండా బెంచీలు ఏర్పాటు చేశాము. అలాగే వాళ్ళకి ఫ్యాన్లు, లైట్లు కానీ కావాల్సిన మంచినీటి సదుపాయం, ఎండలు ఉన్నాయి కాబట్టి మంచినీటి సదుపాయం కానీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ ప్రతి కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అన్ని చర్యలు చేపట్టాము. మొత్తం ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఎంతమంది ఇన్విజిలేటర్లు వేశారు? మొత్తం స్క్వాడ్ ఎంతమంది పూర్తి వివరాలు? మొత్తం 124 సెంటర్లు ఏర్పాటు చేశామండి. 124 సెంటర్స్లో కానీ సిట్టింగ్ స్క్వాడ్ మేము 30 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఆఫీసర్లను ఏర్పాటు చేసాం. అదేవిధంగా 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేసాం. అంటే మొత్తం కలిపి 40 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ని మేము డైలీ 40 సెంటర్స్లో మేము కూర్చోబెడుతున్నాము. ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళని సెంటర్లోనే కూర్చుని ఏ విధమైన మాస్ కాపింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 40 మందిని స్క్వాడ్ని మేము ఏర్పాటు చేసి పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి అన్ని చర్యలు చేపట్టాము. సార్ ఇప్పటికే అంటే పరీక్షా కేంద్రాల వద్దకు ఎన్ని గంటలకి పిల్లలు రావాలని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకవేళ అనుకున్న టైం కంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే అంటే వాళ్ళని అనుమతించే పరిస్థితి ఉంటుందా, ఉండదా? మ్యాక్సిమం యాక్చువల్గా 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. కానీ అందరు విద్యార్థులకి కానీ తల్లిదండ్రులకి మేము ఉపాధ్యాయుల ద్వారా తెలియజేసింది ఏమంటే పరీక్షా కేంద్రానికి ఒక అరగంట ముందుగానే చేరుకునేటట్టుగా మేము చర్యలు తీసుకోమని చెప్పాము. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఒక గంట ముందుగానే ఇంటి దగ్గర బయలుదేరి పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి వస్తే విద్యార్థులకు కూడా పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో రాసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఏదైనా లేట్ అయితే కూడా మేము చీఫ్ సూపరింటెండెంట్కి 10 గంటల లోపు వరకు అలౌ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. అంటే విద్యుత్ అధికారులతో ఏమైనా సమన్వయం చేసుకున్నారు సార్? ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ టైంలో మొత్తం చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ హాల్లో కూడా కరెంటు పోతే కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చదువుకునేటప్పుడు. అటువంటి వాళ్ళతో ఏమైనా సమన్వయం ఏమైనా కుదుర్చుకున్నారు? దీని మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ పీరియడ్లో ఎక్కడా కూడా కరెంటు అంతరాయం లేకుండా సప్లై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ జరుగుతున్న సమయంలో కరెంటు సదుపాయం ఎటువంటి అంతరాయం లేకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఇది మొత్తం మీద డిఎంఓ కుమార్ గారు సార్ చెప్తున్నది. మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 164 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 164 సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అంటే ముఖ్యంగా పిల్లలకి అంటే ఎగ్జామ్ రాసే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మరోపక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో మొత్తం ఎందుకంటే తన హాల్ టికెట్ని చూపిస్తేనే పిల్లలు ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేసినట్టు కూడా డిఎంఓ సార్ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు జరిగే పరీక్షల్లో కూడా పిల్లలందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ టైం కంటే కూడా అరగంట ముందుగానే సెంట్రల్ వద్దకు చేరుకోవాలని చెప్పేసి కూడా సార్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్తో రాజ్ న్యూస్, కిరణ్, తిరుపతి నుంచి.